అర్థం చేసుకోకుండా ఇన్ని మాటలు అంటూ ఉంటే ఇంకా ఇక్కడ ఎలా ఉంటావు? ప్లీజ్ రాధా, నా మాట విను. వెళ్దాం పద. ఏంటి రాధా అలా చూస్తావు? వెళ్దాం పద. మనోహర్, అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇక్కడ నా కుటుంబం సమస్యలో ఉంది అంటే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి ఎవరు నువ్వు? రాధా, ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వెందుకు నన్ను డిమాండ్ చేస్తున్నావు? చూడు మనోహర్, నువ్వు నేను ఒక జాబ్ కోసమని భార్య భర్తలుగా నటించడానికి ఇక్కడికొచ్చాం. అంతేకాని నువ్వు నా భర్తవి కాదు. నేను ఎక్కడుండాలి, ఏం చేయాలో చెప్పే రైట్స్ నీకు లేవు. అది గుర్తుంచుకో. మన యజమానులు నా కన్న తల్లిదండ్రులని తెలిసి వాళ్ళు ఆ బ్రహ్మరమ్మ వలన అపాయంలో ఉన్నారని తెలిసాక వాళ్ళని వదిలి ఎలా రాగలను? ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏంటి, ఆత్మగౌరవం ముఖ్యమన్నావు కదా? నాకు నా ఆత్మగౌరవం కన్నా నా కుటుంబ శ్రేయస్సే ముఖ్యం. బలవంతంగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లే అధికారం, హక్కు నీకు ఏమాత్రం లేదు. అది గుర్తుంచుకో. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. హలో సత్య మేడం, అక్కడేం జరుగుతుంది? అంతా ఓకేనా? ప్రాబ్లం ఏమైనా ఉందా? ప్రాబ్లం నుంచి తప్పించుకున్నాను మేడం. ఏమైంది? మనకు మీ ఇంట్లో వార్నింగ్ ఇచ్చొచ్చిన రాధ డైరెక్ట్ గా ఇక్కడికొచ్చి నేను మీ ఇంట్లోనే ఉన్నాను, కావాలంటే చెక్ చేయండి అంటూ చాలా హడావిడి చేసింది. మనం ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నామని అందరికీ చెప్పాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను సమయానికి చేరుకున్నాను. పైగా ఆ రాధ మాటలు ఎవ్వరూ నమ్మలేదు. సరేలే, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. ఇక నుంచైనా మరింత జాగ్రత్తగా ఉండు. ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అయింది మేడం? ఆ రాధ మనోహర్ని ఇంట్లోకి రానివ్వకుండా బయట గెంటేస్తే వాళ్ళు వెళ్ళిపోకుండా గేటు బయటే ఉన్నారు. వాళ్ళు అలా మొండిగా అక్కడే ఉన్నారు అంటే నాకేదో తేడా కొడుతుంది మేడం. ఏం పర్వాలేదు, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. రాధ మన ఇంటికొచ్చినప్పుడు మనం ఆ కుటుంబాన్ని నాశనం చేస్తామని బెదిరించాం కదా. అందుకే బోర్డర్లో దేశ భద్రత కోసం పోరాడే సైనికుల్లా తన కుటుంబాన్ని మన నుంచి కాపాడడానికి తను అక్కడున్నట్టుంది. అంటే ఇప్పుడు ఆ రాధ వల్ల మళ్ళీ నాకేదైనా ప్రమాదం ఉంది అంటున్నారా మేడం? అదిప్పుడే చెప్పలేం సత్య. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అన్నట్టు ఆ రాధ వల్ల దేవకి వాళ్ళకి నీ మీద ఎలాంటి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, వాళ్ళు నన్ను గాయత్రి అని పూర్తిగా నమ్మారు. అందుకేగా కన్న కూతురైన రాధని నా కోసం బయటకు గెంటేశారు. ఓకే, అయితే జాగ్రత్తగా ఉండు. ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇస్తూ ఉండు. ముఖ్యంగా బయట ఉన్న ఆ రాధా మనోహర్లపైన ఓ కన్నేసుంచు. మీరు ఇలా చెప్తూ ఉంటే జాగ్రత్తలు చెప్తున్నారో భయపెడుతున్నారో అర్థం కావడం లేదు మేడం. ధైర్యం లేని చోట భయం ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? ఈ బ్రహ్మరంభ ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అసలు ఆవిడకైనా అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండమంటుంది, భయం ఎందుకు అంటుంది. ఏంటో నా పరిస్థితి. గాయత్రిగా అందరూ నన్ను నమ్మినా ఆ స్థానాన్ని నేను ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాను. ఛే!
కుటుంబాన్ని ఇంతలా ప్రేమించే కూతురుందని తెలిసాక కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్న సత్యం నమ్ముతున్నారు. వాళ్లకు నిజం తెలిసిన రోజు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో అర్థం అవుతుంది. అవును మనోహర్, నేను గాయత్రిని అని తెలియక ఆ సత్యని గాయత్రి అనుకొని అంత నమ్మకాన్ని పెంచుకున్నారు. ఆ సత్య బ్రహ్మరాంబ ఒక పథకం ప్రకారం అమ్మ వాళ్ళని ట్రాప్ చేశారు. వాళ్ళు మోసం చేసి సత్యని గాయత్రిగా నమ్మించగలిగారు. కానీ నా కుటుంబాన్ని మాత్రం ఏం చేయనివ్వను. వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేసినా తిప్పికొడతాను. మీరు బయట ఇలా ఎన్ని రోజులు ధర్నా చేసినా ఇక్కడ మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. పాపం రాధా, నీ చాదస్తం కొద్దీ నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు గానీ నీ వల్ల ఏమీ అవ్వదు. అమ్మ గాయత్రి, బయటే ఉంది, అలా చూస్తున్నావు? ఇంకా వీళ్ళిక్కడి నుంచి వెళ్ళినట్టు లేదు. మనం ప్రశాంతంగా ఉండకూడదని అంతకు మించే ఉంది. వాళ్ళని మన ఇంట్లోంచి పంపించేశాం కదా, ఇంకా వాళ్ళ గురించి మనకెందుకు? పదండి భోంచేద్దాం. అది కాదు నాన్న, వాళ్ళు మన ఇంట్లో లేరు కానీ ఇంటి ముందే ఉన్నారు కదా. నాకెందుకో భయంగా ఉంది. ఉదయం కూడా నేను భ్రమరబ్బతో చేతులు కలిపానని పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. వీళ్ళు ఇక్కడే ఉన్నారు అంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా నాన్న. వాళ్ళ మొహం, వాళ్ళెన్ని ప్లాన్లు వేసినా మనల్ని ఏమీ చేయలేరు. అయినా నీకు మేమంతా ఉన్నాం కదమ్మా, నువ్వేం కంగారు పడకు. పద భోంచేద్దాం. ఏమైంది దేవకి? ఏంటి భోంచేయకుండా లేచావు? ఇప్పుడే వస్తాను. దేవకి, ఏం దేవకి, జరిగిందక్క? అక్క, దేవకి, నా మాట విని దేవకి. అక్క, దేవకి, నేను చెప్పేది విను. అక్క, దేవకి, నా మాట విను. ఇంకా ఎందుకున్నారు? మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మా, మిమ్మల్ని మేమేం చేస్తామమ్మా? మరలాంటప్పుడు ఇక్కడ ఎందుకున్నారు? చెప్పండి, మీకేం కావాలి? వీళ్ళకి కావాల్సింది మనకి మనశ్శాంతి లేకుండా చేయడం.